నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లీలా శిరీష. ఈరోజైతే బగారా రైస్ చేసుకుందాం. బగారా అన్నం అంటాం కదా. చికెన్ గ్రేవీలోకి కానీ ఏదైనా మసాలా గ్రేవీ పక్కన పెట్టుకుని, లేదంటే సింపుల్గా పెరుగు చట్నీ పెట్టుకుని కూడా తినేయచ్చు. రైతా భలే ఉంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి బిర్యానీ రైస్ ఉంటే కొన్ని దినుసులు, మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఆ దినుసులు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంతకంటే ఏం అక్కర్లేదండి. సో చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ చేసేసుకుంటే పక్కన చికెన్ గ్రేవీ పెట్టుకోవచ్చు, లేదంటే రైతా కొంచెం పెరుగులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని దాంతో తిన్నా కూడా బాగుంటుంది. చాలా కంఫర్టింగ్ ఫుడ్, సూతింగ్ ఫుడ్ లాగా. ఇంకా మాట్లాడితే ఆవకాయ కూడా కలుపుకొని తినేయచ్చు. సో అది కూడా మంచి కాంబినేషన్, నాకైతే నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మనమైతే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందైతే రైస్ నానబెట్టుకున్నాము. మన బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఉంటాయి కదా, ఒక 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను నేనైతే. వాటర్ క్వాంటిటీ ఎలాగంటే 2 కంటే కొంచెం తక్కువ. ఇప్పుడు 3 గ్లాసులు తీసుకున్నాం కదా, 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంతేనండి. సో అన్ని వాలికలుగా కట్ చేసి పెట్టుకున్నాము. వాటర్ అయితే 1కి 2 వాటర్ అయితే ఎక్కువైపోతాయి, అందుకని కొంచెం తగ్గించి పోసుకోండి. అంటే 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి అన్నమాట. ముందైతే ఇలా ఖాళీగా ఉండే గిన్నె ఏదైనా కూడా, మనం బిర్యానీ ఇలా చేసుకోవడానికి రైస్ ఐటమ్స్ కానీ ఇదే వాడతాం కదా, అదే తీసుకుందాం. ఒక 2-3 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. మంచిగా మిక్స్ అయిన తర్వాత షాయి జీరా అంటాం కదా, మనం బిర్యానీలో వేసుకుంటాము. షాయి జీరా ఒక 2 స్పూన్లు, అలాగే దినుసులన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. సో దీంతోనే మనకి మొత్తం ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ మసాలాలు ఏం వాడట్లేదు, రా మసాలా అంతే. సో ఇదిగోండి, బిర్యానీ ఆకులు, చెక్క ఒక 3 చెక్క, 2 పువ్వు, అనాస పువ్వు, ఒక 15 లవంగాలు, ఒక 2 స్పూన్స్ పెప్పర్, మిరియాలు ఇక్కడ వరకు వేసాము. మంచిగా మిక్స్ ఇవ్వండి. కొంచెం వేగిన తర్వాత, ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేయించుకుందాము. సో వేగాయి, మనకి మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న, వాలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి కూడా వేసేస్తున్నాము. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చిన తర్వాత మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేయడమే. మూత పెట్టేసి మగ్గ పెట్టుకుంటే బెటర్. మనకి తెలంగాణలో ఏదైనా చిన్న అకేషన్, చిన్న గ్యాదరింగ్స్ ఉన్న, పెద్ద ఫంక్షన్ అయినా కూడా బగారా రైస్ ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. ఇది పెట్టేసి పక్కన చికెన్ గ్రేవీ కానీ, ఇలా పక్కన మటన్ గ్రేవీ ఏవైనా పెట్టేసుకోవచ్చు. షోర్బా, రైతా, ఇలా పక్క కాంబినేషన్స్ చాలా మార్చుకుంటూ ఉండొచ్చు. ఇదిగోండి, ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేయండి. అలా మంచి మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేసి మగ్గ పెడతాము. మన మసాలాలన్నీ అయితే వేసేసాము. రా మసాలా ఏవైతే ఉన్నాయో అవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాం కదా, మూత పెట్టేస్తాము. ఈ లోపల పుదీనా, మింట్, అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాము. చిన్న చిన్న లేత చిగురుటాకైతే భలే ఉంటుంది. ఆ గుత్తిగా ఒక 5-6 ఆకుల గుత్తి ఏదైతే ఉందో, దళాలు అంటాం కదా, అలా కోసి పెట్టుకుందాము. సో ఫ్రెష్గా భలే మంచి ఫ్లేవర్ ఉంటుంది. మింట్, కొత్తిమీర కూడా
రఫ్గా చాప్ చేసి వేసేసుకున్నాము. ఆనియన్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్లో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుంది కదా. ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర మరి కాస్త వేసుకోండి. వేసేసి ఒక మిక్స్ ఇచ్చేయండి. ఇంకా మనం వాటర్ పోసేసుకొని మగ్గబెట్టేసుకోవచ్చు. 3 గ్లాసుల రైస్కి 5 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాము. 1:2 కంటే తక్కువ, ఒక పావు గ్లాస్ తక్కువ పోయండి, సరిపోతుంది. ఇదిగోండి 5 గ్లాసుల నీళ్ళు. మూత పెట్టేసి కొంచెం హైలో పెట్టి కుక్ చేస్తున్నాము. నీళ్లు మరిగే వరకు. మళ్ళీ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మరుగుతున్నాయి అంటున్నప్పుడు చూడండి, సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసేస్తున్నాము. ఒక 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తున్నాము. ఇప్పుడు మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి మూత పెట్టి కుక్ చేద్దాము. కొంచెం పొంగుతూ ఉన్నాయి అన్నప్పుడు మనం రైస్ వడగట్టేసుకుని, ఆల్రెడీ 1/2 అవర్ అయింది రైస్ నానబెట్టి, ఆ నీళ్ళన్నీ ఎక్స్ట్రా వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పెట్టేసుకున్నాము. వడగట్టేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఉడుకుతూ ఉన్నాయి కదా నీళ్ళు, అయితే ఉడుకుపట్టినాయి. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేసుకుందాము. వడగట్టిన అరగంట నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాము. మంచిగా మిక్స్ ఇచ్చేయండి, అంతే. మూత పెట్టేస్తే ఒక అరగంటలో మనకి బాగా రైస్ రెడీ అయిపోతుంది. మనం ఏం చూసుకోకర్లేదు. మధ్యలో ఒక్కసారి మంచిగా మిక్స్ ఇవ్వండి కావాలంటే, లేదంటే దాని పని అది చేసేసుకుంటుంది. చివరిలో ఒకసారి పైన 2-3 స్పూన్ల నెయ్యి వేసేస్తే అలా పొడి పొడిలాడుతూ పువ్వుల్లాగా భలే ఉంటుంది. బిర్యానీ అయినా బగారా రైస్ అయినా ఎప్పుడు కూడా పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. పులావ్ అయితే ముద్దగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. కానీ బగారా రైస్, బాస్మతి బిర్యానీ ఇలాంటివన్నీ కూడా మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి, పువ్వుల్లాగా కనిపించాలన్నమాట మనం రెడీ అయిపోయినప్పుడు. సో ఇదిగోండి మధ్యలో ఒకసారి తిప్పి పెట్టుకుంటున్నాము. మీరు ఈ రెసిపీస్ ట్రై చేసినట్లయితే ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో తప్పకుండా లీలాగోళ్ళని ట్యాగ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. సో చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతుంది. కొంచెం ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసేసి మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు అయితే మనకి అయిపోతుంది, రెడీ అయిపోతుంది. సో చూడండి రెడీ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసేసి అలా ఒక 20 మినిట్స్ వదిలేస్తే ఆవిరితోనే అది మగ్గుతుందనమాట. ఇంకా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెసిపీస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ భలే ఉంది. ఫ్లేవర్ అయితే ఈ అరోమాతో ఇల్లంతా నిండిపోయింది. ఆ నెయ్యి, మసాలా, బాస్మతి రైస్ అన్నీ కలిపి ఆ కమ్మదనం భలే ఉంది. సో ఇంకేం ఆలోచిస్తున్నారు? ఏం చక్కగా మసాలా తినేవాళ్ళు పక్కన కర్రీ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ దీన్ని కొంచెం ఆవకాయ లేదంటే మన రైతా, కీరా రైతా అవ్వచ్చు, ఆనియన్ రైతా అవ్వచ్చు, అది కూడా పెట్టేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేం ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ టైం ఒక చిన్న గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. సో ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే బాగా ఉంటుంది కదా. రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.